హలో ఫ్రెండ్స్, నేను నా ఓట్ని నోటకేసిన ఫ్రెండ్స్. ఎందుకంటే మన దేశంలో పిఎం నుంచి సీఎం వరకు కూడా వాళ్ళు రాజకీయం చేసేది ఏదో ఒక దాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, పిఎం నరేంద్ర మోడీ హిందూ మతాన్ని అడ్డు పెట్టుకుంటున్నారు. 2024 ఎలక్షన్లు వస్తున్నాయని అయోధ్య టెంపుల్ని కట్టి ఓటు బ్యాంకింగ్గా మార్చుకున్నారు. అండ్ నెక్స్ట్ మనకి అలాగే ఏపీలో చూసుకున్నా సరే చాలా ఉన్నాయి. అంటే కులాన్ని అడ్డు పెట్టుకోవడం, లేదంటే వాళ్ళు జాతిని అడ్డు పెట్టుకోవడం, ఇటువంటివి చేస్తున్నారు. అందుకని నేను నోటకి వేశాను. అదే కాకుండా మన దేశంలో జనంపై ఎన్ని రకాల పన్నులు వేస్తున్నారు అనేది మీకు తెలుసా? మనం ఏదైనా సంపాదిస్తే ఇన్కమ్ ట్యాక్స్ పన్ను, ఏదైనా అమ్మితే సేల్స్ ట్యాక్స్ పన్ను, ఉత్పత్తి చేస్తే ప్రొడక్షన్ పన్ను, మార్కెట్ చేస్తే కమర్షియల్ ట్యాక్స్, సినిమాకి వెళ్తే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, అండ్ వెహికల్ కొంటే లైఫ్ ట్యాక్స్, దాన్ని రోడ్డుపైకి తెస్తే రోడ్డు ట్యాక్స్, లాంగ్ జర్నీ చేస్తే టోల్ ట్యాక్స్, బండిలో పెట్రోల్ పోస్తే ఫ్యూల్ సర్చార్జ్ అంటే పన్ను మీద పన్ను, అండ్ భార్య పిల్లలతో పార్క్కి వెళ్తే ఎంట్రీ ట్యాక్స్, ఉద్యోగం చేస్తే ప్రొఫెషనల్ ట్యాక్స్, వ్యాపారం చేస్తే ట్రేడ్ ట్యాక్స్, బట్టలు కొంటే జిఎస్టీ ట్యాక్స్ అంటారు కదా, తెలుసు మీ అందరికీ. కరెంటు వాటర్ బిల్లు కడితే సర్వీస్ ట్యాక్స్, ఆస్తిపై ప్రాపర్టీ ట్యాక్స్, అంటే చివరికి పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేస్తే స్వచ్ఛ భారత్ సెస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇది ఇన్ని రకాలుగా మన మీద పన్ను వేస్తున్నారని డిజిటల్లో డైలాగ్ ఉంటుంది. నేను 10,000 సంపాదిస్తే 12,000 ట్యాక్స్ కడుతున్నారని. అందుకే ఇప్పుడు నేను నోటకేసాను. థ్యాంక్ యూ. షేర్ చేయండి.